పద్ధతి సార్. మీకు దానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకో రకం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 నెలల క్రితం సార్ ఉద్యోగుల మధ్య తారతమ్యాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా యూనిఫామ్ రద్దు చేయండి సార్ అంటే తమ దృష్టికి తీసుకున్నాగానే విత్ మినిట్స్లోని డైరెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యూనిఫామ్ కూడా రద్దు చేశారు. దానికి మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. ఇంకో విషయానికి ఇచ్చేసరికి సార్ గత 27వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కలవడం జరిగింది. వినతి పత్రంలోని అంశాలను కూడా ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటిది మేము మీకు కూడా కలిసి వినతి పత్రం ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం సార్. ఇప్పుడు రేషనలైజేషన్ విధానానికి ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1,26,000 మంది ఎఫెక్టివ్ వర్క్ ఫోర్స్ ని ఎఫెక్టివ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ చేయాలనుకుంటుందో ప్రస్తుతానికి ఈ విధానానికి అయితే మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఈ రేషనలైజేషన్ చేసిన ముందుగా కొన్ని ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రేషనలైజేషన్ కి సంబంధించి ఒక పక్క సిటిజన్స్ కి ఏ విధంగా అయితే ఒక మంచి జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉందో, ఒక పరంగా ఈ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బిఫోర్ డూయింగ్ ద రేషనలైజేషన్ ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ప్రాపర్ సర్వీస్ రూల్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేయాలి. ప్రాపర్ మదర్ డిపార్ట్మెంట్ కంట్రోలింగ్ లోకి వాళ్ళు తీసుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలి సార్. అదే విధంగా ప్రమోషన్ ఛానల్స్ కూడా మనం వాళ్ళకి క్రియేట్ చేసి మనం రేషనలైజేషన్ ప్రాసెస్ ని తీసుకుంటే ఇటు ఉద్యోగులు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకో విధంగా గత 5 సంవత్సరాలుగా కూడా చూసుకుంటా ఉంటే ఉద్యోగులకి సచివాలయ విజువల్ తీసుకోవాలంటే ఎక్కువ మంది కూడా అమలు చేసాము. విజువల్ తీసుకోవాలంటే తర్వాత మేము సమాచారం రిలీజ్ చేస్తాం. గత 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో కూడా సార్ ఉద్యోగులకి 2 సంవత్సరాలకి ప్రొబేషన్ డిక్లేర్ చేశామని చెప్పారు. చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు 9 నెలలు అయినా కూడా ఉద్యోగులకి ప్రొబేషన్ ఆలస్యంగా డిక్లేర్ చేశారు సార్. అంటే ఇది ఒక ఏ సర్వీస్ రూల్స్ లో లేనటువంటిది కన్సాలిడేటెడ్ పే విధానాన్ని తీసుకొని వచ్చి ఆ ఉద్యోగులకి ఒక 15,000 జీతంతో వాస్తవానికి వెట్టి చాకరీ చేశాం సార్ ఈ 2 సంవత్సరాలు 9 నెలల పాటు. ఈ నా యొక్క సబ్మిషన్ ఏంటంటే సార్ ముఖ్యమంత్రి గారికి సార్ ఈ 2 సంవత్సరాల సర్వీస్ ని కూడా కౌంట్ చేసుకొని సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వచ్చే విధంగా చూసుకుంటే మాత్రం ఆర్థికంగా సచివాలయ ఉద్యోగులు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పి నేను ప్రాధాన్యపడతా ఉన్నాను సార్. ఇదే విధంగా ఆలస్యం చేసిన అంటే గతంలో జరిగిపోయింది ప్రభుత్వం 9 నెలల పాటు ఒక బ్యాచ్ కి ఆలస్యం డిక్లేర్ చేసింది. ఇంకొక రెండో బ్యాచ్ కి 5 నెలల పాటు ప్రొబేషన్ లేట్ గా డిక్లేర్ చేసింది సార్. ఈ ఏరియాస్ కూడా వచ్చే విధంగా ప్రభుత్వం చూస్తే బాగుంటది. ఇంకొక విధంగా రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉంటే ఒక సక్సెస్ పిఆర్సీ అనేటువంటిది ఏపీలో రన్ అవుతా ఉంది. అంటే బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఒక పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు వచ్చేసరికి సార్ వాస్తవం చెప్పాలంటే ఉద్యోగులు రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ కంటే కూడా తక్కువగా నియమితులై ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు సార్. ఖచ్చితంగా దీన్ని మంత్రి గారు పరిశీలించాలి. ప్రొబేషన్ డిక్లేర్ అయిన నాటి నుంచి కూడా సచివాలయ ఉద్యోగులకి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వచ్చే విధంగా చేస్తే ఉద్యోగులకి ఎంతో న్యాయం చేకూరుతుందని చెప్పి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను సార్. ఈ 2 సంవత్సరాన్ని కూడా సర్వీస్ ని కూడా కన్సిడరేషన్ చేస్తే ఇప్పుడు వ్యవస్థలో ఉద్యోగులు వచ్చి ఒక 4 నెలలు అయితే 6 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా మా ఉద్యోగులు ఎలిజిబుల్ అవుతారు సార్. దాన్ని దయచేసి ఈ 2 సంవత్సరాల సర్వీస్ ని కూడా కన్సిడరేషన్ తీసుకుంటే మా ఉద్యోగులకి ఈ వచ్చే ఒక ఇంక్రిమెంట్ తో పాటు జూలైకి వచ్చే ఒక ఇంక్రిమెంట్ తో పాటు ఇంకో స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా మా ఉద్యోగులకి యాడ్ అవుతుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ పే స్కేల్ విషయంలో చెప్పాం. ఏదైతే సైంటిఫిక్ అప్రోచ్ గా ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించండి సార్. ఈ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే సార్ మన